డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కొండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, ఏపీ సిఆర్డిఏలో ఇప్పుడు ఆధిపత్య పోరు నడుస్తోంది. ఏపీ సిఆర్డిఏ చైర్మన్గా ఉన్న మంత్రి నారాయణకి కమిషనర్ కాటమనేని భాస్కర్కి ఉప్పు నిప్పులాగా తయారై కూర్చుందనమాట. ఒకళ్ళకొకళ్ళు ఎదురుపడే పరిస్థితి కూడా లేదు. ఎదురుపడ్డా కూడా కనీసం పలకరించుకోవటానికి కూడా వాళ్లకు ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకోవటం లేదు. ఇదిగో మంత్రి నారాయణ వస్తున్నారు అనగానే ఈ కమిషనరు ఆయన ఛాంబర్లోంచి లేచి వెళ్ళిపోయి వేరే ఎక్కడో కూర్చుంటున్నాడు. ఆయన వచ్చి ఆయన పని ఆయన చూసుకొని పోతాడులే అన్నట్టుగా. ఇద్దరు అసలు ఎటువంటి సమన్వయం లేకుండా అక్కడ ఎవరికి వాళ్ళు కూర్చొని ఉన్నారు. మంత్రి నారాయణ కూడా ఈ కమిషనర్ని బదిలీ చేస్తే తప్ప నేను పని చెయ్యలేను అని సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఫైల్ పంపించాడు. అయినా ఇంకా దాని మీద ఏ నిర్ణయం తీసుకోబడలేదు. అసలు ఎందుకు వచ్చింది వీళ్ళిద్దరి మధ్య గొడవ? ఇద్దరిలో ఎవరు ఒకళ్ళు చెడ్డోళ్ళు అయితే పలానా వాళ్ళు చెడ్డవాళ్ళు కాబట్టి రెండో వాళ్ళు మంచివాళ్ళు, వాళ్ళకి పట్టం లేదనుకోవచ్చు. మంత్రి నారాయణ సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈ కమిషనర్ కాటమనేని భాస్కర్ సంగతి కూడా యాక్చువల్గా గత 5 సంవత్సరాల్లో ఉన్న దాంతో పోల్చుకుంటే కనుక ఆయన కూడా మంచి వ్యక్తి లాగానే, మంచి కాండక్ట్ ఉన్న అధికారి లాగానే కనిపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఈ సిఫార్సులు వీటన్నిటినీ నేను యాక్సెప్ట్ చెయ్యను అని చెప్పిన కారణానికి ఆయన 4 నెలలకు ఒకసారి ట్రాన్స్ఫర్లు చేశారు. ఆయన బదిలీలు చేయటం జరిగింది. ఒక దాని దగ్గర నుంచి ఒక దాన్ని తీసుకెళ్ళి అప్రధాన్యమైన దాంట్లో ఏది ఈ కృష్ణా గోదావరి జలాల పారిశుద్ధ్య మిషన్ అనే దానికి ఒక కమిషనర్గా పడేశారు. ఏం రవాణా శాఖలో ఉండి సిఫార్సు లెటర్లు ఇస్తే బదిలీలకు కుదరదన్నారట. మనం అప్పుడెప్పుడో విన్నాం. ఈ బదిలీలు చేయటం వెనక ఉన్న పెద్ద హస్తాల గురించి కూడా మనం చెప్పుకున్నాం. అలాంటిది ఈ కమిషనర్ కూడా మంచివాళ్ళలాగానే కనిపిస్తూ ఉంటే మరి ఇద్దరికి ఎందుకు పట్టం లేదు? అందరూ శ్రీ వైష్ణవులే, కానీ తట్టలో ఉన్న చేపలన్నీ మాయమైపోయినాయి. ఎందుకు అవుతాయి అని అంటే దీని వెనక మూడో శక్తి ఒకటి ఉంటుంది అని అర్థం. ఎవరికైనా అంతే కదా. ఈ చెయ్యి రెండూ కలిస్తేనే కదా చప్పట్లు అయ్యేది. మరి ఇలా కలవటానికి గల కారణం ఒకటి ఉంటుంది. అంటే వీళ్ళల్లో వెనక నుంచి ఆడించే వాళ్ళు ఎవరుంటారు? ఇప్పుడు మంత్రి నారాయణ అయితే ఎవరు ఆడించటం కుదరదు. అదే అధికారిని అయితే ఎవరో ఒకళ్ళు ఆడించవచ్చు. ఆ ఆడిస్తున్నది ఎవరు అని అంటే ఈ సిఆర్డి ఆఫీస్ ఇంటర్నల్గా వస్తున్న సమాచారం ప్రకారంగా ఈ కమిషనరు ప్రతి ఒక్క విషయాన్ని లోకేష్తో చర్చిస్తూ ఉన్నాడు. లోకేష్ ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా ఈయన పనిచేస్తూ ఉన్నాడు కాబట్టి యువతల మంత్రి నారాయణతో ఈయనకు పొసగటం లేదు అని ఇంటర్నల్గా వినిపిస్తున్న టాకు. యాక్చువల్గా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కూడా ఈ మంత్రి లోకేష్ తన కోటరీని ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఫ్యూచర్ ఆయనే ఈ పార్టీని లీడ్ చేయాల్సింది, నెక్స్ట్ సీఎం ఆయనే అనేది కూడా అందరికీ బాగా తెలిసిందే. ఇక అందుకని ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తూ ఉన్నాడు. ఆయన కోటరీని, ఆయన ఈ పార్టీలో ఆయన నాయకత్వాన్ని ఒప్పుకునే వాళ్ళందరినీ ఇక్కడ మేనేజ్ చేసుకొని ఆయన బిల్డప్ మొత్తం ఆయన చేసుకుంటున్నాడు. అసలు మొన్ననే జీవీ రెడ్డి చెప్పిన దాని ప్రకారంగా ఈ నామినేటెడ్ పోస్టులు ఇచ్చే ఈ సమయంలో కనీసం చంద్రబాబు నాయుడిని కలవటం కూడా కుదరటం లేదన్నట్టుగా ఇప్పుడు పార్టీలో చాలా వినిపిస్తూ ఉన్నాయి. అటు చంద్రబాబు నాయుడిని కానీ ఇటు లోకేష్ని కానీ ఎవరిని కలవటమే కుదరటం లేదు. అసలు వాళ్ళ అపాయింట్మెంటే ఎవరికి దొరకటం లేదు అనేది ప్రస్ఫుటంగా వినిపిస్తూ ఉంది. చాలామంది అధికార ప్రతినిధులతో సహా అందరూ చాలామంది ఇలాంటి మాటలే చెప్తూ ఉన్నారు. ఆఫ్ ది రికార్డు చెప్పనేయండి, బయటకు వచ్చి మేము ఎప్పుడు చెప్పాము అనొచ్చాము, కానీ వాళ్ళు ఇంటర్నల్గా కనీసం చాటుకెళ్ళైనా కూడా కళ్ళ నీళ్ళు పెట్టుకునే అవకాశం ఉంటుందిగా. అలాంటి దాంట్లో వస్తున్న మాటలే ఇలాంటివన్నీ. వీళ్ళిద్దరిని అసలు కలవటమే కుదరటం లేదు అని ఇప్పుడు హెక్టిక్గా పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని గాడి పెట్టడానికి వాళ్ళిద్దరూ తెగ పరిగెత్తుతూ ఉన్నారు అని అనుకుంటే మరి పార్టీ సంగతి వదిలేయండి, మరి సిఆర్డిఏ పరిస్థితి ఏంటి? అమరావతిని పరుగులు పెట్టిస్తామని చెప్పి గబగబా ఉన్న కంపంతా పీకేశారు. 70% పైన పూర్తయిన కన్స్ట్రక్షన్స్ మొత్తం, అంటే ఈ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకి ఐఏఎస్ ఐపీఎస్లకి జడ్జీలకి ఇచ్చే ఈ బిల్డింగులు మొత్తం పూర్తి చేయడానికి ఆ ఎన్సీసీకి కాంట్రాక్ట్ కూడా ఇచ్చారు. గతంలో కూడా వాళ్ళేననుకుంటా ఇవన్నీ బిల్డ్ చేసింది కాబట్టి మళ్ళీ తిరిగి వాళ్ళకే ఇచ్చినట్టున్నారు. కానీ ఇక్కడ కొత్తగా ఏర్పడిన లోకేష్ కోటరీ అనేది ఒకటి ఇప్పుడు అందరినీ ఇబ్బంది పెడతా ఉంది.
అటు పార్టీలోనూ ఇబ్బంది పెడతా ఉంది, ఇటు ప్రభుత్వంలో కూడా ఇబ్బంది పెడతా ఉంది. అదే కారణానికి ఇప్పుడు మంత్రి నారాయణకు కూడా లేనిపోని తలనొప్పులు వచ్చి కూర్చున్నాయి. ఈ కమిషనరు ఈ నారాయణ చెప్పిన మాట ఏ ఒక్కదాన్ని వినేటట్టు కనిపించటం లేదు అనేది ఇంటర్నల్గా వస్తున్న టాకు. ఎందుకంటే ఆయనకు ఆదేశాలు వేరే చోట నుంచి వస్తున్నాయేమో, ఆయన వాటినే పాటిస్తాడేమో. ఎవరైనా కానీ మరి ఇప్పుడు ఆయన ఫ్యూచర్లో కూడా నాయకుడు, ఈయన కూడా భవిష్యత్తులో ఎదగాల్సిన అధికారి. ఇక పోను వాళ్ళకి సమన్వయం కుదిరితే మరి చివరి రోజులు చాలా బాగుంటాయి అని అనుకున్నాడేమో. అందుకని అలా జరుగుతుంది. లేదు అలాంటి ఒప్పందం ఏదైనా జరిగిన తర్వాతనే మరి ఈయన ఇక్కడికి వచ్చాడేమో. ఆ వెనకున్న కథ అయితే మనకు తెలియదు, కానీ వినిపిస్తున్న మాటలు మాత్రం లోకేష్ ఈ కమిషనర్ని తన చెప్పు చేతల్లో పెట్టుకున్నాడు కాబట్టి ఆయన నారాయణ మాట వినటం లేదు. అందుకని వాళ్ళిద్దరి మధ్య సమన్వయం కుదరటం లేదు అని. యాక్చువల్గా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడైనా ఒక చోట డబ్బు ఖర్చు పెట్టబడుతుంది అని అంటే అది అమరావతి కనిపిస్తుంది. ఎందుకంటే 60,000 కోట్ల రూపాయలతో ఇప్పుడు అమరావతిని బిల్డ్ చేయాలి. దాంట్లో భాగంగా ఇప్పుడు మన ప్రపంచ బ్యాంకు నుంచి 15,000 కోట్ల రూపాయలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడుల కోసం వస్తూ ఉన్నాయి. చాలా వరకు ఇక్కడ ల్యాండ్ కేటాయించే విషయంలో కావచ్చు, కంపెనీలను తీసుకొచ్చే విషయంలో కావచ్చు, వాళ్ళ కాంట్రాక్టులు ఇచ్చే విషయంలో కావచ్చు, నిర్మించాల్సిన భవనాలు నిర్మించాల్సిన కాంట్రాక్టులు కావచ్చు, ఇక మౌలిక సదుపాయాలకు కావచ్చు, ఖర్చు ఖచ్చితంగా పెట్టబడేది ఇక్కడే కనిపిస్తూ ఉంది. మరి ఇక పోలవరం సంగతి అని అంటే పోలవరంది అదొక పెద్ద అగమ్య గోచరంగా ఉంది. ఆ పోలవరంలో ఇప్పుడు ఏమేమి కట్టాలి, ఎంత అవుతుంది, దానికి రీఎంబర్స్మెంట్ చేయడానికి డబ్బులు ఎక్కడున్నాయి, వాటికి మీరు ఎక్స్ట్రా ముందుగానే మాకు 12,000 కోట్లు అలాట్ చేసి తర్వాత మళ్ళీ రీఎంబర్స్మెంట్ చేస్తూ ఉండండి అనే దానికి ఇంకా కేంద్ర ప్రభుత్వం ఓకే చెప్పలేదు. చెప్పిందని చెప్తున్నారు కానీ ఇంకా ఫుల్ ప్లెడ్జ్డ్గా ఓకే చెప్పలేదు. ₹1 ఇక్కడికి వచ్చిన పాపాను పోలేదు. కానీ ఇక్కడ అలా కాదు. ఇక్కడ ఆల్రెడీ 15,000 కోట్లు ఖచ్చితంగా వచ్చే కనపడుతున్నాయి. ఇప్పుడు మరి ప్రపంచ బ్యాంకు ఈ బృందం కూడా ఇప్పుడు అమరావతిలో తిరుగుతోంది. దాన్ని బట్టి వాళ్ళు ఈ 15,000 కోట్లే కాదు, మరొక దఫా మొత్తం 50,000 కోట్ల దాకా ప్రపంచ బ్యాంకు నుంచి వచ్చే సూచనలు కనిపిస్తూ ఉంటే మరి అంత డబ్బు అక్కడ అలాగా ప్రవహించే పరిస్థితులు కనిపిస్తూ ఉంటే ఎవరు మాత్రం ఊరుకుంటారు చెప్పండి? అదంతా తమాజమాయిషీలో ఉండాలి అని ఎవరైనా కోరుకుంటారు. అందున ఇప్పుడు అమరావతి బిల్డప్ అంటే అది మామూలు వ్యవహారం కాదు. అందున అది అధినేత తరువాత అధినేత లాంటి లోకేష్ చేతిలో ఉంటేనే కదా అది ముఖ్యం. మరి అలాంటప్పుడు ఆయన ఆ మంత్రి పదవే తీసుకోవాల్సిందేమో. కానీ ఇంతకు ముందున్న పరిస్థితుల ప్రకారంగా మరి నారాయణకి ఇచ్చినట్టున్నారు. కానీ ఇప్పుడు ఉన్న దీని ప్రకారంగా చూస్తే కనుక ఈ నారాయణకి కమిషనర్కి ఇద్దరికి మాటలు లేని పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇద్దరు కనీసం ఎదురు పడితే పలకరించుకోవటం లేదంటే చూడండి పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో. ఎవరి మీదనన్నా ఒక విమర్శ చేయగానే 100 రోజులు కూడా కాకుండానే మొదలు పెట్టేశావా అని కుండబద్దల మీద పడేడుస్తారు. కానీ 100 రోజులు కూడా అవ్వలేదు, అప్పుడే మనం ఇలాంటి పనులు చేయటం ఏమిటి అని కమిషనర్ అనుకున్నాడా, మరి మంత్రి అనుకున్నాడా, మరి లోకేష్ అనుకున్నాడా, చంద్రబాబు నాయుడు అనుకున్నాడా? ఎవరు అనుకునేది ఏం కనిపించట్లేదు. కానీ ఇక్కడ జరగవలసిన పనులన్నీ జరిగిపోతూ ఉన్నాయి. ఏమేమి చేయవలసిందో అది వాళ్ళకి అనుకూలంగా ఉండేటట్టుగా వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. కాకపోతే ఇక్కడ అంతా ఏదో ఒక బిల్డప్పే నడుస్తూ ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.